హలో అండి, నేను మీ డైటీషియన్ పావని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వాలంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. స్ట్రెస్కి లీడ్ అవుతూ ఉంటుంది. నేను ఇంకా వెయిట్ లాస్ అవ్వలేనేమో అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇంకా తినకుండా ఉండాలి అని చెప్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది రీసెంట్గా నేను ఒకరిని చూశాను. వాళ్ళు లంచ్ హెవీగా చేశారంట. మళ్ళీ మార్నింగ్ జిమ్‌కెళ్ళి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ కూడా జిమ్‌కెళ్తున్నారు క్యాలరీ బర్నింగ్ చేసుకోవడానికి. దిస్ ఈజ్ వెరీ అన్‌హెల్తీ. అసలు వెయిట్ లాస్ ఎలా అవ్వాలి? ఎందుకు అవ్వాలి? వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల మనకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి? ఈ క్లియర్‌గా ఈ వీడియోలో తొందరగానే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, నేను మార్నింగ్ వర్కౌట్ చేశాను, మధ్యాహ్నం ఎక్కువ తిన్నాను, రేపు ఎక్కువ వర్కౌట్ చేస్తాననేది రాంగ్ థింగ్. ఎందుకు రాంగ్ థింగ్? నేను ప్రాపర్గానే చెప్తున్నాను కదా. క్యాలరీ బర్నింగ్ కూడా ఇంపార్టెంట్ అంటారు, దానిలో తప్పేముంది? నేను మార్నింగ్ వర్కౌట్ చేశాను, మధ్యాహ్నం హెవీ లంచ్ చేశాను, అందుకని నేను ఈవినింగ్ వర్కౌట్ చేస్తున్నానని మీరు ఈ క్వశ్చన్ అనేది మీ మైండ్లో కూడా ఉంటుంది. ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వెయిట్ లాస్ అనేది 2 టైప్స్ ఉంటుంది, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. యాంగ్జైటీ అంటే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి కుతూహలంగా ఉంటూ ఉంటారు. దానివల్ల ఏం చేస్తారంటే తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల మజిల్ అనేది పోతుంది. మజిల్ పోవడం వల్ల లెస్ మజిల్ మాస్ ఉండడం వల్ల మనకు డిజీనెస్ ఉంటుంది, లెథార్జిక్గా ఉంటారు, వీక్నెస్ లీడ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తక్కువ ఫుడ్ తీసుకోవడం అనేది రీజన్ కాదు. ఎన్నో ట్రెండీ డైట్స్ వచ్చాయి. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. 2 టీ స్పూన్ల రైస్ తీసుకోవాలి, 3 టీ స్పూన్స్ రైస్ తీసుకోవాలని చెప్పేసి. ఇవన్నీ అన్‌ప్రూవ్డ్ ఆర్టికల్స్. రైస్ మనము అందరికీ 2 టీ స్పూన్ రైస్ తీసుకుంటే హెడేక్ కూడా లీడ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన బాడీకి తగ్గట్టుగా మనకు ఒక క్యాలరీస్ అనేవి ఉంటాయి. దానిలో క్యాలరీ డెఫిసిట్లో తీసుకోవాలన్నమాట. అంతేగాని ఎక్స్ట్రీమ్ డెఫిసిట్లో వెళ్ళిపోతాను, నేను తినకుండా ఉంటాను అంటే కాదు. సో మేక్ షూర్ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడమే హెల్దీ వెయిట్ లాస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకుంది హెల్దీగా ఉండడానికి. అంతేగాని మన హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇలాంటి వెయిట్ లాస్ వేస్టే కదండి. సో అలాంటి వెయిట్ లాస్ అయ్యి కూడా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం కూడా వేస్టే. సో మీరు గుర్తుపెట్టుకోండి, లాంగ్ గోల్స్ అనేది, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు వెయిట్ లాస్ అవుతున్నారు అంటే మళ్ళీ అది అలాంటి వెయిట్ అనేది పెరగకూడదు మీరు డైట్ స్టాప్ చేసిన తర్వాత. అలాగే మీరు చూస్ చేసుకునే డైట్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఏదైతే డైట్ ఫాలో అవుతున్నారో మళ్ళీ ఏదో ఒక రోజు మనం మళ్ళీ అదే లైఫ్ స్టైల్కి రావాల్సిందే. అంతేకాని నేను ఒక 1 వీక్ 1 మంత్ అంతా నేను లిక్విడ్ డైట్కి వెళ్ళిపోతాను, 1 మంత్ అంతా నేను 2 టీ స్పూన్స్ రైసే తీసుకుంటాను అంటే కాదు. ఎందుకంటే మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి వచ్చినప్పుడు ఆ వెయిట్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది. సో దీనికి ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేశాను. ఇందులో మీకు ప్రాపర్ గైడెన్స్ కూడా దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, లెట్స్ కమింగ్ టు ద టాపిక్. సో వెయిట్ లాస్లో యాంగ్జైటీ నేను ఒకటి చెప్పాను. సెకండ్ థింగ్ వచ్చేసి డిప్రెషన్. డిప్రెషన్ ఎందుకండి, ఎందుకు వెళ్ళిపోతారో డిప్రెషన్కి అని మీరు అడగొచ్చు. సో నేను చాలామంది క్లయింట్స్ని చూశాను, నా దగ్గరికి వచ్చి నాకు చెప్తూ ఉంటారు కూడా, నేను వెయిట్ లాస్ అవుతున్నాను, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతున్నాను, లెస్ ఫుడ్ తీసుకుంటున్నాను, ఫుడ్ తీసుకోగానే మళ్ళీ వెయిట్ ఒక 2 కేజీస్ ఎక్కువ చూపించేస్తూ ఉంటుంది. అలాగే నేను ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ కొన్నిసార్లు వామిటింగ్ కూడా చేసేస్తున్నాను, ఎక్కువ తీసుకున్నానేమో అని భయంగా ఉంది అని చెప్పేసి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ డిప్రెషనే కదా. కొంతమంది ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వనేనేమో అని డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలా సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. లేకపోతే కొన్ని థెరపీస్, హీట్ థెరపీస్ అని చెప్పేసి, టమ్మీ టక్స్ అని చెప్పేసి కొన్ని సెంటర్స్లోకి వెళ్ళి ఇలాంటి థెరపీస్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదండి బాడీని. వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు చాలా సింపుల్గా ప్లాన్ చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, ఒబేసిటీ కానీ, వీటన్నిటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. పేర్లోనే ఉంది కదా, లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. మరి లైఫ్ స్టైల్ ఎలా సెట్ చేసుకోవాలి అని అంటే కనుక మెయిన్గా వర్కౌట్స్, డైట్, వాటర్ ఇంటేక్, స్లీప్
ఇవి లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడానికి రీజన్స్ అన్నమాట. ఓకే, ఇవి లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడానికి టిప్స్. సో మరి ఈ లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడంలో మీకు ప్రాపర్ గైడెన్స్ తోడైతే ఇంకా బాగుంటుంది కదా. అయితే మీరు మా 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. మేము బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా కొలెక్ట్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో గ్యారంటీడ్ రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మీకు మెయింటెనెన్స్ డైట్ ఉంటుంది. మేము ఖచ్చితంగా చెప్తాము, మీరు తగ్గిన వెయిట్ మళ్ళీ బ్యాక్ రాకుండా ఉంటారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుందండి. సో లెట్స్ కమింగ్ టు ద మళ్ళీ టాపిక్. సెకండ్ టైప్ ఆఫ్ డిప్రెషన్, వెయిట్ లాస్ డిప్రెషన్ ఎలా వెళ్తాము అని అంటే, తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల తక్కువ మజిల్ మాస్ ఉంటుంది. అలాగే ఈ డే అంతా లెజార్జిక్గా ఉంటుంది, వీక్నెస్ లీడ్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఎక్కువ ఫుడ్ తీసుకున్నాను, వర్కౌట్స్ ఎక్కువ చేస్తాను, నేను ఎక్కువ ఫుడ్ తీసుకున్నాను, వర్కౌట్స్ ఎక్కువ చేస్తామని అనుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కువ ఫుడ్ తీసుకొని వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కువ ఫుడ్ తీసుకొని మళ్ళీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో నిన్న ఫుడ్ బాగా తీసుకున్నాను, నేను ఈరోజు ఏదో ఒకటి చేయాలి, వర్కౌట్స్ ఎక్కువ చేయాలి, 2-3 గంటలు ఎక్కువ చేయాలి. ఇదంతా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనమాట. సో ఇంత డిప్రెషన్స్లోకి వెళ్ళి మీరు ఇంత స్ట్రెస్ చేసి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్గా ఒక పాయింట్ చెప్తాను. మనకు దేవుడు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. వీలైనంత వరకు మూమెంట్స్ ఎక్కువ ఇస్తూ ఉండండి, అంటే వర్కౌట్స్ ఎక్కువ చేస్తూ ఉండండి. ఎలాంటి వర్కౌట్స్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. మజిల్ గెయిన్ చేస్తూ ఉండండి. మీరు మనం గెయిన్ చేసిన వర్కౌట్స్ వల్ల గెయిన్ చేసిన మజిలే మన ప్రాపర్టీ ఒక 30-40 క్రాస్ అయిన తర్వాత. సో మజిల్ గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఫుడ్ ఇంక్లూడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటారంటే ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడంలో ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఏదేదో డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయమంటారో, ఆలివ్ ఆయిల్ ఇంక్లూడ్ చేయమంటారో అని అంటే కనుక మీరు ఇది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కానీ మనం ఏం ఆలోచిస్తాం, పోతే పోనీ క్రేవింగ్స్ అయితే సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి. మరి అది ఎక్స్పెన్సివ్ కాదా? షాపింగ్ ఎక్స్పెన్సివ్ కాదా? హెల్త్ కూడా అన్నిటికంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటుందండి. హెల్త్ ఈజ్ వెల్త్. మీరు గుర్తుపెట్టుకోండి, హెల్త్ ఈజ్ వెల్త్. మనం ఈ ప్రాపర్టీని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటేనే లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంటాం అండ్ హ్యాపీగా కూడా ఉంటాం. సో గైస్, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మేము ముందుకు వస్తాను. అలాగే మా ప్రొఫైల్ కూడా ఒకసారి చెక్ చేయండి. డైటీషియన్ పావని 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.